హలో హాయ్ 555 లక్ష్మి రెసిపీ అండి. ఈరోజు మనము మెతి చూర్లట్ అయితే చేస్తున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. శనగపిండి అయితే ఒక కప్పు తీసుకున్నాను. ఇందులో వాటర్ వేసేసి మెత్తగా జారుగా అయితే కలిపేద్దాము. చూడండి ఎంత మెత్తగా కలపాలంటే అంత మెత్తగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ రెడీగా ఉంది. మనము మేతి చూర్లట్ను ఆయిల్ అయితే కొద్ది కొద్దిగా వేసి కారపూసలాగా అయితే చేసేద్దాం. ఇంకొద్దిగా గోల్డెన్ కలర్లోకి వస్తే తీసేద్దామండి. చూడండి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేద్దాం. చూడండి అయితే మిక్సీ పట్టేసాను. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు షుగర్ అండి. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ అయితే వేసేసాము. ఇందులోనే కప్పు పంచదార అయితే వేస్తాం. రెండు ఇలాచీ అండి పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్, ఇప్పుడు చక్కెర అయితే కొద్దిగా పాకం వచ్చేంత వరకు తీగ పాకం అయితే రావాలి. చూడండి తీగపాక అయితే వచ్చేసింది. సరిపోతుంది మాత్రము. చూడండి వాటర్ మెలన్ గింజలు అయితే వేస్తున్నాను. చూడండి మెత్తగా చేసుకున్న కారపూస అయితే కూడా వేసేస్తున్నా. చూడండి వేడి వేడిగా ఉంది. ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత లడ్డూలుగా అయితే చుట్టుకునేద్దాం. చూడండి చల్లారిపోయింది. ఇప్పుడు లడ్డులాగా అయితే చుట్టుకునేద్దాం. చూడండి
మేతిచూర్ లడ్డు అయితే త్వరగా అయిపోయే రెసిపీ అనమాట. ఈవినింగ్ టైంలో ఇలా వినాయక చవితి వస్తుంది కాబట్టి ఇలా చేసి దేవుడికి నైవేద్యంగా ప్రసాదంగా అయితే పెడితే చాలా చాలా అయితే బాగుంటుంది. చూడండి, మేతిచూర్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్.